హలో గైస్, వెల్కమ్ టు ఎనిమి రాజా. లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం. లెట్స్ గో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో తాన్జిరో అనుకుంటాడు, నేను గెలిచేసా, నా ఫాదర్ నన్ను కాపాడారు, ఇంకా నేను కాగురా డాన్స్ వల్ల ఈ మోన్స్టర్ ని చంపగలిగాను. ఇంకా మనం చూస్తాం తాన్జిరోకి సడన్ గా చెస్ట్ లో పెయిన్ వస్తుంది. కానీ తాన్జిరో అనుకుంటాడు, నేను ఇంకా నా పని అవ్వలేదు, నేను ఇనోస్కేని కాపాడడానికి కూడా వెళ్లాల్సింది. ఇంకా అప్పుడే తాన్జిరోకి ఒక స్మెల్ వస్తుంది. అది నార్మల్ యాష్ స్మెల్ కాదు. ఇంకా తాన్జిరో అంటాడు, ఆ మాన్స్టర్ ఇంకా చావలేదని మాత్రం అనకండి. అప్పుడు ఆ మాన్స్టర్ తాన్జిరోతో అంటాడు, నువ్వు నన్ను అటాక్ చెయ్యక ముందే నేను నా బాడీని ఇంకా నా తలని వేరు చేసేసా. ఇంకా మాన్స్టర్ అంటాడు, నాకు తెలీదు నువ్వు ఎలా ఫైర్ నుంచి బయటపడ్డావు, కానీ నేను నీతో బాగా విసిగిపోయాను. ఇప్పుడు నేను నిన్ను ఇంకా నీ చెల్లెల్ని ఇద్దరిని చంపి పడేస్తా. ఇంకా మాన్స్టర్ తన బ్లడ్ డిమన్ ఆర్ట్ యూజ్ చేసి తాన్జిరో పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా మనం చూస్తాం తాన్జిరో ఇంత ఇంజూర్ అయ్యాడంటే తన బాడీనే కదపలేకపోతా ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ గియో వచ్చేస్తాడు. ఇంకా ఆ డిమన్ వేసిన అన్ని థ్రెడ్ ని కట్ చేసేస్తాడు. ఇంకా గియో తాన్జిరోతో అంటాడు, నువ్వు చాలా మంచి పని చేసావు, ఇంకా దీని తర్వాత వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటా. ఇంకా మనం చూస్తాం ఆ మాన్స్టర్ కి బాగా కోపం వచ్చేస్తుంది. ఇంకా తను గియో పైన తన పూర్తి శక్తితో అటాక్ చేసేస్తాడు. కానీ గియు తన కొత్త టెక్నిక్ తో ఆ మాన్స్టర్ వేసిన ప్రతి థ్రెడ్ ని కట్ చేసేస్తాడు. ఇదంతా గియు తన ప్లేస్ నుంచి కదలకుండానే చేసేస్తాడు. అది చూసిన ఆ మాన్స్టర్ చాలా చాలా షాక్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ సెకండే గియు తన తలకాయని కోసేస్తాడు. ఇంకా ఇటువైపు మనకి ఆ మాన్స్టర్ సిస్టర్ ని చూపిస్తారు. ఇంకా తన పాస్ట్ లో కొన్ని డైమండ్ స్లేయర్స్ తనని చంపడానికి తన వెంటపడి ఉంటారు. అప్పుడు తను పరిగెడతా ఒక ప్లేస్ కి వస్తుంది. ఇంకా అప్పుడు అక్కడ మాన్స్టర్ అంటాడు, ఒకవేళ నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వు నా ఫ్యామిలీలో ఒక్కదానిలాగా అవ్వాల్సింది. అప్పుడు ఆ రాక్షసి అంటుంది, సరే ముందు నన్ను కాపాడు. ఇంకా అప్పుడే ఇంకా నెక్స్ట్ సెకండే ఆ మాన్స్టర్ అక్కడ ఉన్న డీమన్ స్లేయర్స్ ని అందరినీ ముక్కలుగా కోసేస్తాడు. ఇంకా మనం చూస్తాం ఆ మాన్స్టర్ ఆ రాక్షసిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా తన బ్లడ్ నుంచి ఒక డ్రాప్ తనని తాగమంటాడు. ఇంకా మనం చూస్తాం ఎలాగైతే ఆ రాక్షసి తన బ్లడ్ తాగుతుందో తన బాడీలో మ్యూటేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే చేంజెస్ అవుతా ఉంటాయి. అప్పుడు ఆ మాన్స్టర్ అంటాడు, నీకు ఆ పవర్ తెలుస్తుందా? ఇంకా అప్పుడే ఆ మాన్స్టర్ తన ముఖాన్నే మార్చేస్తాడు. ఇప్పటి నుంచి నువ్వు మా ఫ్యామిలీ మెంబర్. ఇంకా తను చూస్తుంది ఆ మాన్స్టర్ తన ఫ్యామిలీ మెంబర్స్ ని బాగా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇంకా అంటాడు, మీరందరూ మీ రోల్ ని సరిగ్గా నెరవేరించాలి, నేను చెప్పినట్టే చేయాలి. అప్పుడు వేరే రాక్షసి అంటుంది, ఒకవేళ మనం తన మాట వినకపోతే తను తన రోప్స్ తో మమ్మల్ని కోసేస్తాడు, లేకపోతే మార్నింగ్ వరకు సన్లైట్ లో వదిలేస్తాడు. అప్పుడే మనం చూస్తాం మరాఠా ఆ రాక్షసి ముందుకు వచ్చేస్తాడు. ఇంకా ఆ రాక్షసి తనను ఒక కకూన్ లో బంధించేస్తుంది. దీనిలో నుంచి వస్తున్న లిక్విడ్ నీ బట్టల్ని ముందు కాల్చేస్తుంది. దాని తర్వాత నీ బాడీలో ప్రతి పార్ట్ ని కరిగిచ్చేస్తుంది. ఇంకా దాని తర్వాత నేను నిన్ను తినేస్తా. కానీ అప్పుడే మనం చూస్తాం షినోబు అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ రాక్షసి తన పైన అటాక్ చేసేస్తుంది. కానీ షినోబు ఆ అటాక్స్ మొత్తాన్ని ఈజీగా హ్యాండిల్ చేసేస్తుంది. అప్పుడు ఆ రాక్షసి అంటుంది, ప్లీజ్ నన్ను వదిలి, దీనిలో నా తప్పేం లేదు, నన్ను ఇలా చేయమని బలవంతం పెట్టారు. అప్పుడు షినోబు ఉంటుంది, నేను నిన్ను వదిలేస్తా, కానీ నేను చెప్పిన ప్రశ్నకి నువ్వు జవాబు ఇవ్వు. నువ్వు ఇప్పటి వరకు ఎంతమంది మనుషుల్ని చంపావు? అప్పుడు రాక్షసి అంటుంది, నేను ఇప్పటి వరకు కేవలం 5గురినే చంపా. అప్పుడు షినోబు అంటుంది, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇప్పటి వరకు నువ్వు 80 మంది అంటే 80 మెంబర్స్ ని చంపేశావు. ఎందుకంటే నేను ఎటు నుంచి వచ్చాను అటు నుంచి నేను చాలా రకాల ఎన్నో కకూన్స్ ని చూశాను. ఇంకా దానికోసం నీకు తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. ఇంకా అప్పుడే ఆ రాక్షసి బాగా కోపంతో షినోబు పైనే అటాక్ చేసేస్తుంది. కానీ షినోబు ఆ అటాక్ ని ఈజీగా కట్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ సెకండే షినోబు తన స్వాడ్ తో ఆ రాక్షసి పైన అటాక్ చేసేస్తుంది. అప్పుడు మనం చూస్తాం షినోబు ఆ మాన్స్టర్ ని ఓన్లీ ఇంజూర్ చేస్తుంది మాత్రమే. ఇంకా మనం చూస్తాం షినోబు కత్తి పైన ఒక ఎడ్జ్ లోనే నిచిలింగ్ స్వాడ్ ఉంటుంది. అప్పుడు రాక్షసి అనుకుంటుంది, తను నా తలని కొయ్యలేదు, ఇంకా నేను ఇప్పుడు తనని చంపేస్తా. కానీ ఒక్క సెకండ్ లోనే తన హార్ట్ లో పెయిన్ వచ్చేస్తుంది. అప్పుడు షినోబు అంటుంది, నేను ఏ మాన్స్టర్ అయినా తలను వేరు చేసేలేను, కానీ నా బ్లేడ్ పైన ఎడ్జ్ లో ఒక స్పెషల్ టైప్ పాయిజన్ ఉంటుంది.
ఉంటుంది. దాంతో నేను ఏ మాన్స్టర్ నైనా అంతం చేయగలను. అప్పుడు మనం చూస్తాం ఆ రాక్షసి చనిపోతుంది. ఇంకా మనం చూస్తాం షినోబు మరాఠాని ఆ కక్కున్ నుంచి బయటకి తీస్తుంది. అప్పుడు మరాఠా అంటాడు, నువ్వు తనని ఎందుకు చంపలేదు? అప్పుడు తను చెప్తుంది, నేను తనని ఒక మిస్టీరియా పాయిజన్ ఇచ్చాను, దాని వల్ల ఇప్పుడు తను అంతమైపోయింది. అప్పుడు షినోబు అంటుంది, ఇప్పుడు మనం నెక్స్ట్ చేసే పని ఏంటంటే ఇప్పుడు మనం ఆ రాక్షసిని పంపించిన అసలైన రాక్షసుడిని పట్టుకోవాలి. కానీ నాకు డౌట్ కొడుతుంది, ఆ అసలు మాన్స్టర్ ని గివ్ చంపేసి ఉంటాడేమో అని. ఇప్పుడు వరకు ఇంకా మనం చూస్తాం రూయి అంటే ఆ మాన్స్టర్ మైండ్ లో ఆ రాక్షసి వస్తుంది. ఇంకా తను తనతో అడుగుతుంది, అసలు నీకు ఏం కావాలనుకుంటున్నావు? అప్పుడు రూయి తనతో అంటాడు, నా దగ్గర నేను హ్యూమన్ లాగా ఉన్నప్పుడు ఏ మెమొరీ నా దగ్గర లేదు. అప్పుడు ఆ రాక్షసి తనతో అంటుంది, ఏంటి దాని వల్లేనా నువ్వు మమ్మల్ని అందరినీ నీ ఫ్యామిలీలో చేర్చుకున్నావు? అప్పుడు ఆ రాక్షసుడు అంటాడు, నేను అనుకున్నా ఒకవేళ మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటే నా మెమొరీస్ మళ్ళీ నాకు దక్కుతాయేమో అని అనుకున్నా. ఇంకా నాకు తెలుస్తుంది ఒక అసలైన ఫ్యామిలీ బాండ్ అంటే ఏందో అని. ఇంకా ఇక్కడ మనకి రూయి మనిషిగా ఉన్నప్పుడు తన పాస్ట్ ని మనకి చూపిస్తారు. అక్కడ మనకి చూపిస్తారు రూయి ఒక చాలా వీక్ గా ఉండే కుర్రాడనమాట. దాని వల్ల తను ఒక్క అడుగు కూడా నడవలేడు. ఇంకా తన దగ్గరికి ముజాన్ వచ్చేస్తాడు. తనకి మాన్స్టర్ లాగా మారే ఒక అవకాశం ఇస్తాడు. ఇంకా తను నడవగలడు. ఇంకా మళ్ళీ లైఫ్ ని నార్మల్ గా బ్రతకచ్చు అంటాడు. ఇంకా మనం చూస్తాం ముజాన్ తన బ్లడ్ ని రూయికి ఇస్తాడు. ఇంకా తను కూడా ఒక మాన్స్టర్ లాగా మారిపోతాడు. ఇంకా తను ఒక మనిషిని తినేస్తాడు. దాని వల్ల వాడి పేరెంట్స్ చాలా అప్సెట్ అయిపోతారు. ఇంకా వాళ్ళు తనపైన కోపగిస్తారు. ఇంకా ఒకసారి అయితే వాడి పేరెంట్స్ తను చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. దాని వల్ల రూయి తన పేరెంట్స్ ని చంపేస్తాడు. చస్తా తన మదర్ తనతో అంటుంది, నన్ను క్షమించు, నేను నీకు ఒక మంచి బాడీ ఇవ్వలేకపోయాను. ఇంకా రూయికి తన డాడీ మాట గుర్తొస్తుంది. తనంటాడు, రూయి నిన్ను చంపిన తర్వాత మేము కూడా చనిపోతాం. ఇంకా అప్పుడు తనకి రియలైజ్ అవుతుంది ఆ బాండ్ అసలైన నిజమని. ఇంకా దాన్ని వాడి చేతులతోనే వాడు విరగొట్టాడని తనకి తెలుస్తుంది. ఇంకా ఇటువైపు మనం చూస్తాం రూయి తల కింద పడుతుంది. ఇంకా తన బాడీ తాంజిరో వైపు వెళ్తా ఉంటుంది. ఇంకా తను అనుకుంటాడు, నేను నా సొంత ఫ్యామిలీను తయారు చేసుకున్నా కానీ నాకు అలాంటి బాండ్ దొరకలా. ఇంకా తను అంటాడు, నేను ఆ ఫ్యామిలీని మొత్తాన్ని కాపాడ్డానుకున్నాను కానీ నన్ను కాపాడడానికి ఎవరు లేడు. ఇంకా ఆ బాడీ తాంజిరో దగ్గర వచ్చి పడుతుంది. అప్పుడు తాంజిరో తన చేతిని ఆ బాడీ పైన పెడతాడు. అప్పుడు తనకి ఆ చేతిలో వెచ్చదనం కనిపిస్తుంది. అప్పుడు తను పేరెంట్స్ తో క్షమాపణ అడగాలనుకుంటాడు. నేను ఎన్ని తప్పులు చేశాను, ఐ హోప్ వాళ్ళు నన్ను క్షమిస్తారని. ఇప్పుడు నేను నరకానికి పోతా. చనిపోయే ముందు రూయికి తన పేరెంట్స్ కనపడతారు. ఇంకా వాళ్ళు అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తామని. ఇంకా తను వాళ్ళని హక్ చేసుకుంటాడు. ఇంకా తను వాళ్ళతో క్షమాపణ అడుగుతాడు. అప్పుడు గివ్ వచ్చేసి ఆ మాన్స్టర్ బట్టల పైన తన కాలు పెడతాడు. ఇంకా అంటాడు, ఒక మాన్స్టర్ పైన అంత సింపతి చూపించడం మంచిది కాదు, ఎందుకంటే వాళ్ళు లెక్కలేనంత మనుషుల్ని చంపుంటారు. అప్పుడు తాంజిరో అంటాడు, నేను ఏ మాన్స్టర్ ని చంపడానికి వెనకాడను, కానీ ఎప్పుడైతే వాళ్ళు చనిపోతా ఉంటారో వాళ్ళు నిజాన్ని తెలుసుకుంటారు. అప్పుడు నేను వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం ఆపను, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ కూడా మనుషులే కదా. అందుకే ప్లీజ్ నువ్వు ఈ మాన్స్టర్ పై నుంచి నీ కాళ్ళు తీసే. అప్పుడు తను నెజుకుని చూసి గివ్ కి ఒకటి గుర్తొస్తుంది, వీళ్లే కదా నేను ఉరుకుడాకి దగ్గరికి పంపించింది, వీళ్ళిద్దరినే. ఇంకా అప్పుడే మనం చూస్తాం షినోబు నెజుకో పైన అటాక్ చేయబోతుంది. కానీ గివ్ సరైన సమయంలో దాన్ని ఆపేస్తాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం డీమన్ స్లేయర్ కార్ప్స్ మెంబర్స్ స్పైడర్ గా మారుతున్న కొంతమందికి యాంటీడోట్ ఇస్తారు. ఇంకా ఆ ప్లేస్ మొత్తాన్ని క్లీన్ చేస్తా ఉంటారు. ఇంకా ఇటువైపు షినోబు అడుగుతుంది, అసలు నువ్వు ఈ మాన్స్టర్ ని ఎందుకు కాపాడుతున్నావు? నువ్వు అసలు అలాంటి వ్యక్తి కాదు కదా, అందుకే నిన్ను ఎవరు అసలు లైక్ చేయరు. అప్పుడు గివ్ అంటాడు, నాకు అలా అనిపించటం లేదు. అప్పుడు షినోబు అంటుంది, నన్ను క్షమించు, నాకు తెలీదు, నీకు ఆ విషయం తెలీదని. అప్పుడు తను తాంజిరోతో అడుగుతుంది, అసలు నువ్వు ఆ మాన్స్టర్ ని ఎందుకు కాపాడుతున్నావు? ప్లీజ్ అక్కడ నుంచి తప్పుకోవా, లేకపోతే నీకు కూడా దెబ్బలు తగులుతాయి. అప్పుడు తాంజిరో అంటాడు, తను నా చెల్లెలు. అప్పుడు షినోబు అంటుంది, అలాగా అయితే నేను తనకు ఒక పాయిజన్ ఇచ్చేస్తాలే, అప్పుడు తను ఈజీగా చనిపోతుంది. అప్పుడు గివ్ తాంజిరోతో అంటాడు, నువ్వు కాస్త తప్పుకో, నేను దీన్ని హ్యాండిల్ చేస్తా. ఇక్కడ నుంచి ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళిపో, నేను అప్పటి వరకు తనను ఆపుతా ఉంటా. ఇంకా తాంజిరో తన చెల్లెల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇప్పుడు షినోబు గివ్ తో అంటుంది, ఏంటి నువ్వు ఇప్పుడు డీమన్ స్లేయర్ కాప్ రూల్ ని వ్యతిరేకించావా? ఇంకా ఇటువైపు తాంజిరో పరిగెడతా ఆలోచిస్తా ఉంటాడు, ఏంటి నేను డీమన్ స్లేయర్ కాప్ ని ఇప్పుడు వదిలేసే పరిస్థితి వచ్చేసిందా? ఎందుకంటే వాళ్ళు ఒక డీమన్ స్లేయర్ ని ఒక మాన్స్టర్ తో ట్రావెల్ చేయడానికి ఒప్పుకోవటం లేదు. ఇంకా ఇటువైపు గియు మరియు షినోబు ఒకరితో ఒకరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా తను అంటుంది, నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది, నువ్వు ఒక హాషిరాయి కూడా ఒక మాన్స్టర్ ని కాపాడతావు అనుకోలేదు నేను. తను తాంజిరోని పట్టుకోవడానికి తన వెనకే వెళ్ళిపోతుంది. అప్పుడు గియు తనని ఫాలో చేయడానికి తన వెనకాలే పరిగెడతాడు. అప్పుడు షినోబు అంటుంది, నాకు నువ్వు నా వెంట పడ్డం అసలు ప్రాబ్లమే కాదు, కానీ
ఒక మాట గుర్తుంచుకో, నేను కాకపోతే ఇక్కడ చాలా మంది ఉన్నారు వాడిని ఆపడానికి. ఇంకా మనం చూస్తాం తాన్జిరో పైన ఒక అమ్మాయి అటాక్ చేసేస్తుంది. ఇంకా తాన్జిరోని కింద పడేస్తుంది. దాంతోనే తను నెజుకో పైన అటాక్ చేసేస్తుంది. కానీ తాన్జిరో నెజుకోని కాపాడతాడు. ఇంకా తనతో అంటాడు, నెజుకో ఇక్కడ నుంచి పారిపో, ఎంత వేగంగా నువ్వు పారిపోగలవో అంత వేగంగా నువ్వు పారిపో. అప్పుడు ఆ అమ్మాయి తాన్జిరో తలపై కొట్టేసి తన్ను నిద్రపుచ్చేస్తుంది. ఇంకా నెజుకో వెనకాలే పరిగెడుతుంది. ఇంకా ఎలాగైతే తను నెజుకో పైన అటాక్ చేస్తుందో నెజుకో తన హైట్ ని చిన్నది చేసేస్తుంది. అది చూసిన ఆ అమ్మాయి చాలా అవాక్ అయిపోతుంది. ఇంకా తను ఆలోచిస్తుంది, ఈ మాన్స్టర్ పరిగెడుతుంది కానీ నా పైన రివర్స్ అటాక్ చేయట్లేదు ఎందుకు? కానీ నాకు దాంతో ఏ ప్రాబ్లం లేదు, నాకు తను చంపాలని పైన నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇక్కడ మనం చూస్తాం గియు షినోబిని పట్టుకొని ఉంటాడు. అప్పుడు తను అంటుంది, ఒక డీమన్ స్లేయర్ కి ఒక మాన్స్టర్ ని కాపాడడం రూల్ కి అగెనిస్ట్. నీకు ఆ విషయం తెలుసు కదా, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా అప్పుడు షినోబు గియు పైన అటాక్ చేయబోతుంది. కానీ అప్పుడే మనం చూస్తాం ఒక కాకి హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక మెసేజ్ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది. ఆ కాకి అంటుంది, తాన్జిరో ఇంకా నెజుకోని ప్రాణాలతో హెడ్ క్వార్టర్స్ కి తీసుకురమ్మని ఆర్డర్స్ వచ్చాయి. దాంతోనే అక్కడున్న ప్రతి ఒక్కరు ఫైటింగ్ చేయడం ఆపేస్తారు. ఇంకా ఆ అమ్మాయి నెజుకోతో అడుగుతుంది, నువ్వేనా నెజుకో అంటే? ఇంకా వాళ్ళందరూ అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇంకా వాళ్ళు తాన్జిరోని ఇంకా నెజుకోని బంధించేస్తారు. ఇంకా వాళ్ళకి ఇనోస్కి కూడా వేలాడతా కనబడతాడు. ఇంకా వాళ్ళు ఇనోస్కిని కూడా బోనస్ గా తీసుకువెళ్తారు. ఇంకా ఇనోస్కి అప్పుడు అనుకుంటాడు, నేను ఒక్కడిని కూడా చంపలేకపోయానే, నేను అందరికన్నా బలవంతుని కాదనుకుంటా. ఇంకా ఇటువైపు మనం జెనుసును చూస్తాం. తను పూర్తిగా ఒక మమ్మీ లాగా మారిపోయి ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు, వీళ్ళందరూ కకాషీస్ అయి ఉంటారు, వాళ్ళు డీమన్ స్లేయర్స్ పనిచేసిన తర్వాత ఆ ఏరియాను మొత్తం క్లీన్ చేసే బాధ్యత వీళ్ళది. ఇంకా వీళ్ళకంతా కత్తి యుద్ధం వచ్చి ఉండదు. అక్కడున్న వాళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లిపోతారు. ఒక వ్యక్తి తాన్జిరోని నిద్ర లేపుతా ఉంటాడు. ఇంకా ఎలాగైతే తాన్జిరో నిద్ర లేస్తాడో తను చూస్తాడు, చాలా మంది తన ముందు ఉంటారు. ఇంకా తను అడుగుతాడు, అసలు మీరంతా ఎవరు? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, వీళ్ళందరూ హాషిరాస్. ఇప్పుడు తాన్జిరో అడుగుతాడు, అసలు నేను ఎక్కడున్నాను? అప్పుడు షినోబి అంటుంది, నువ్వు డీమన్ స్లేయర్ కాప్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నావు. ఇంకా తొందరలోనే నీ పైన జడ్జ్మెంట్ ఏందో రాబోతుంది. కానీ వాళ్ళలో కొంతమంది హాషిరాస్ అంటారు, జడ్జ్మెంట్ కోసం మనం వెయిట్ చేయక్కర్లేదు, వీళ్ళ ప్రాణాలు తీసేస్తే అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు డీమన్ స్లేయర్ కాప్స్ రూల్ వ్యతిరేకించారు కాబట్టి ఏ మోన్స్టర్ నైనా తనతో పాటు తీసుకుని ట్రావెల్ చేయడం డీమన్ స్లేయర్ కాప్ రూల్ అగైనిస్ట్. అప్పుడు తాన్జిరో నెజుకోని వెతుకుతా ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు ఎక్కడ చూస్తున్నావురా? నీ ముందు 9 మంది హైయెస్ట్ హాషిరాలుంటే అయినా కూడా తాన్జిరో నెజుకోని ఇంకా మిగతా వాళ్ళని వెతుకుతా ఉంటాడు. అప్పుడు వాళ్ళలో ఒక హాషిరా అంటాడు, వాణ్ణి కాదు, ముందు మనం గియు సంగతి తేల్చాలి. వాడు వీళ్ళని కాపాడి డీమన్ స్లేయర్ కాప్ రూల్ ని వ్యతిరేకించాడు. అప్పుడు తను గియుతో అడుగుతాడు, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అప్పుడు గియు ఏమీ చెప్పకుండా మౌనంగా నించొని ఉంటాడు, ఏమీ మాట్లాడు. ఇప్పుడు తాన్జిరో అనుకుంటాడు, తను ఈ సిచ్యువేషన్ లో నా వల్లే ఉన్నాడు. అప్పుడు షినోబు అంటుంది, ఏం పర్లేదులే, మనం గియుని తర్వాత పనిష్మెంట్ ఇద్దాం. దానికంటే ముందు నేను ఈ కుర్రాడి స్టోరీ వినాలనుకుంటున్నా. తను ఒక డీమన్ స్లేయర్ అయ్యి కూడా ఒక రాక్షసితో పాటు ఎందుకు తిరుగుతున్నాడు? అప్పుడు తాన్జిరో వాళ్ళతో చెప్పడానికి ట్రై చేస్తాడు, తను నా సిస్టర్. కానీ అప్పుడే తాన్జిరోకి దగ్గు వచ్చేస్తుంది. అప్పుడే షినోబు తనకి వాటర్ తీసుకొస్తుంది. ఇంకా అంటుంది, దీనిలో ఒక స్పెషల్ మెడిసిన్ ఉంది, దాంతో నీకు తొందరగా ఎనర్జీ దొరుకుతుంది. అప్పుడు తాన్జిరో అంటాడు, తను నా సిస్టర్, నా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక రాక్షసుడు చంపేశాడు. ఇంకా నా ఫ్యామిలీలో మిగిలింది నెజుకో మాత్రమే. ఇంకా తనంటాడు, ఇప్పటి వరకు నెజుకో ఏ మనిషిని కూడా ఇంజూర్ చేయలేదు, ఇంకా తను ఎప్పుడు చేయదు కూడా. అప్పుడు వాళ్ళలోంచి ఒక హాషిరా అంటాడు, నాకు నువ్వు చెప్పే ఒక్క విషయం పైన కూడా నమ్మకం లేదు. అప్పుడు తాన్జిరో అంటాడు, ప్లీజ్ నా మాట నమ్మండి, నేను అసలు డీమన్ స్లేయర్ కాప్స్ లో ఎందుకు చేరానంటే నెజుకోని మళ్ళీ మామూలు మనిషిలా మార్చడానికి మాత్రమే. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు నెజుకో ఒక్క మనిషిని కూడా తినలేదు, ఇంకా ఇంజూర్ చేయలేదు కూడా. అప్పుడు వాళ్ళ నుంచి ఒక లేడీ హాషిరా ఆలోచిస్తుంది, నాకు అసలు డౌట్ గా ఉంది, ఇంత విషయం జరిగినా కూడా మన మాస్టర్ ఏమి చేయలేదంటే దానిలో ఏదో విషయం ఉంటుంది, మనం ఏ స్టెప్ కూడా తనతో అడగకుండా తీసుకోకూడదు. అప్పుడు అక్కడికి ఒక హాషిరా వచ్చేస్తాడు. ఇంకా అంటాడు, చూడండి మన ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరొచ్చారు, తనేనా మన కోసం ఒక డీమన్ ని తీసుకొచ్చినాడు. అప్పుడు షినోబు అంటుంది, నువ్వు గమ్మునుండు, నువ్వు నీ లిమిట్స్ లో ఉండు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఏ కుర్రోడా నువ్వేమంటున్నావు? ఒక మాన్స్టర్ ఒక మనిషిని ఎప్పుడైనా కాపాడగలదా? అసలు నువ్వు చెప్పేదంతా కట్టుకదల్లాగున్నాయి. ఇంకా మనం చూస్తాం, తను తన కత్తిని నెజుకో బాక్స్ లోని దూర్చేస్తాడు. అది చూసిన తాన్జిరోకి బాగా కోపం వచ్చేస్తుంది. ఇంకా తను అంటాడు, ఎవడైనా నా చెల్లిని టచ్ చేస్తే వాడు నన్ను ఎదుర్కోవాల్సి ఉంటదిరా, నా ముందు ఎవరున్నాడో నేను అస్సలు చూడను, అదొక హాషిరా అయినా కానీ. అప్పుడు మనం చూస్తాం, ఆ హాషిరా తను చెప్పే ఒక్క మాట కూడా విండు. అప్పుడు తాన్జిరో చాలా కోపంగా గాల్లో ఎగిరి తన తలతో ఆ హాషిరా తలపైన కొడతాడు.
అంటాడు. దాంతో ఆ డీమన్ స్లేయర్ కింద పడిపోతాడు. అప్పుడు తాన్జిరో అంటాడు, అసలు నీకు ఒక మంచి మోన్స్టర్ ఇంకా ఒక బ్యాడ్ మోన్స్టర్ లో తేడా తెలియకపోతే నువ్వు ఒక హాషిరావే కాదురా. అప్పుడు మనం చూస్తాం ఆ రెండు అమ్మాయిలు అంటారు మాస్టర్ వస్తున్నారు. అప్పుడు మనం చూస్తాం డీమన్ స్లేయర్ ఆర్గనైజేషన్ మొత్తం కాప్స్ మాస్టర్ అక్కడికి వస్తారు. మనకి అప్పుడు తెలుస్తుంది తను బ్లైండ్ అన్నమాట. ఆ రెండు అమ్మాయిలు ఆ మాస్టర్ కి హెల్ప్ చేస్తా ఉంటారు. ఇంకా మనం చూస్తాం అన్ని హాషిరాస్ తన ముందు నీల్ డౌన్ అయిపోతారు, తనను రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడు అదే హాషిరా ఆ మాస్టర్ తో అడుగుతాడు, కాస్త మీరు చెప్పరా మనం ఈ కుర్రాడితో ఏం చెయ్యాలని. అప్పుడు ఆ మాస్టర్ అంటారు, నన్ను క్షమించండి, నేను మీకు చెప్పలేదు. మేము వాళ్ళిద్దర రేర్ కాంబినేషన్ ని అంగీకరించాము. ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు కూడా వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తే. ఇంకా మనం చూస్తాం వాళ్ళలో చాలా మంది ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కానీ కొంతమంది అయితే దాన్ని ఒప్పుకోరు. అప్పుడు ఆ మాస్టర్ తన దగ్గర ఉన్న ఒక అమ్మాయితో ఆ లెటర్ చదవమంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఆ లెటర్ ని చదువుతుంది. ఈ లెటర్ ఎక్స్ హాషిరా ఉరుకుడాకి దగ్గర నుంచి వచ్చింది. ఇంకా తను రిక్వెస్ట్ చేశారు, తాన్జిరో ఇంకా నెజుకో ఇద్దరు కలిసి పనిచేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. నెజుకో 2 సంవత్సరాల నుంచి ఏం మనిషిని కూడా తినలేదు. అవును, ఈ విషయం కాస్త తేడాగా ఉండొచ్చు, కానీ ఒకవేళ నెజుకో ఏ మనిషి అయినా చంపి తినేస్తే నేను, తాన్జిరో ఇంకా గియు ముగ్గురం చనిపోతాం. ఈ విషయం విన్న తాన్జిరో కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. కానీ అప్పుడే ఒక హాషిరా అంటాడు, ఒకవేళ నెజుకో ఎవరినైనా చంపేస్తే ఆ మనిషి పర్మనెంట్ గా చనిపోతాడు కదా, ఆ వ్యక్తి గురించి ఏంటి? మనం ఆ వ్యక్తిని మళ్ళీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం కదా. అప్పుడు ఆ మాస్టర్ అంటారు, నువ్వు చెప్పింది నిజమే, మనం గ్యారంటీ తీసుకోలేము నెజుకో ఏ మనిషినైనా తినదని, కానీ మనం చెప్పలేం నెజుకో ఎవరినైనా తినేసిద్ది అని గ్యారంటీ కూడా మనం తీసుకోలేం. ఇంకా మనకి ఈ విషయం కూడా తెలుసు, నెజుకో 2 సంవత్సరాల నుంచి ఏమీ తినలేదన్న ఫ్యాక్ట్ గురించి కూడా మనకు తెలుసు. ఇంకా దాంతో పాటు నెజుకో కోసం 3 ప్రాణాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదన్ని విషయాలు పక్కన పెడితే ముజాన్ని ఫేస్ టు ఫేస్ చూసిన ఒకే ఒక్క వ్యక్తి తాన్జిరో. ఇప్పుడు వాళ్ళందరూ అంటారు, ఇది అసాధ్యం, ఇప్పటి వరకు ఏ హాషిరా కూడా ముజాన్ ఫేస్ ని చూడలేదే. అప్పుడు వాళ్ళందరూ ఒకేసారి తాన్జిరోని అడుగుతారు, ముజాన్ ఎలా ఉంటాడు, వాడి దగ్గర ఎలాంటి పవర్స్ ఉంటాయి, అసలు వాడు ఎలా కనిపిస్తాడు? అప్పుడు ఆ గ్రాండ్ మాస్టర్ అంటారు, ముజాన్ తాన్జిరోని చంపడానికి కొన్ని మోన్స్టర్ ని పంపించారు. ఇది మొట్టమొదటిసారి ముజాన్ ఏ వ్యక్తి పైన అంత ఫోకస్ చూపించడం. మనం దీన్ని అంత ఈజీగా వదిలేయకూడదు. నాకు తెలిసి నెజుకోకి ఒక డిఫరెంట్ గా ఏదో జరుగుతుంది, దానికోసం ముజాన్ కూడా ఎప్పుడు ఆలోచించలేదనుకుంటా. అప్పుడు వాళ్ళ నుంచి ఒక హాషిరా అంటాడు, నేను మీ మాటని అంగీకరించలేను, నేను మీకు ప్రూఫ్ చేసే చూపిస్తా, ఒక మోన్స్టర్ ఒక మనిషిని ఎప్పుడు కాపాడారని. ఇంకా మనం చూస్తాం ఆ హాషిరా తన బ్లేడ్ నుంచి తన చేతిని కట్ చేసి ఆ బ్లడ్ ని నెజుకో బాక్స్ మీద వేస్తాడు. ఇంకా అంటాడు, ఏ మోన్స్టర్, ఇది డిన్నర్ టైం, బయటికి రా, ఇంకా రక్తం తాగు. ఇప్పుడు వేరే హాషిరా అంటాడు, ఇది తెల్లవారు కదా, అయినా కూడా సన్ లైట్ లో ఆ మోన్స్టర్ బయటకు రాదు. అప్పుడు ఆ హాషిరా నెజుకో బాక్స్ తీసుకుని షాడోలో రూమ్ లోకి వెళ్లిపోతాడు. ఇంకా నెజుకో పైన మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం తాన్జిరో ఇదంతా చూసి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా తను నెజుకో దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఒక హాషిరా తన పైన ఆపుతా ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ హాషిరా నెజుకో బాక్స్ ని ఓపెన్ చేసేస్తాడు. అప్పుడు మనం చూస్తాం నెజుకో బాక్స్ నుంచి బయటకు వస్తుంది. ఇంకా మనం చూస్తాం నెజుకోకి ఆ వ్యక్తి పైన చాలా కోపం వస్తా ఉంటుంది. ఇంకా తన రక్తాన్ని చూసి తనకి బాగా ఆకలేసేస్తుంది. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దీని నెక్స్ట్ పార్ట్ మీరు చూడొచ్చు.